కరోడ్ అక్కడ అత్తలేదు రెండుకి వారానికి ఒకసారి మేము విలేజ్కి వస్తాం. సూర్యాగఢ్ నుంచి మనకి ఇక్కడ వరకు గుడెం వరకు వచ్చే వరకు 2 గంటలు పడుతుంది. కానీ గుడెం నుంచి మనము ఇక్కడ మానపల్లికి వెళ్ళడానికి ఇంత పరిస్థితి ఉంది కారణంగా. ఇప్పుడు ఒక ఉపాధి హామీ లేకనే మనం బయటికి పోయి ఏదో ఒకటి చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఉండటం వల్ల ఏ అధికారి అయినా ఇప్పుడు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, కనీసం ఈ రోడ్డుకు వాళ్ళ వెహికల్స్ దాన్ని తీసుకొచ్చి ఒకసారి చూస్తే వాళ్ళకే తెలిసిపోతుందని నాది ఒక మనం. ఎందుకంటే మనం ఏదో ప్రెస్ మీట్లో పెడుతున్నాము, ఫోటోలు తీస్తున్నాం, అది కాదు. దండే విఠల్ గారు అయినా కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే వీళ్ళు ఇంత ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారని ఒక విధంగా ఆలోచించుకొని వాళ్ళు ఈ రోడ్లో వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుందని నా యొక్క మాట. అది చింతల మానపల్లి మండల్ గూడెం గ్రామంలో ఉన్నాం. చింతల మానపల్లి టు గూడెం గ్రామం మధ్యలో ఈ అడవిలో చాలా దయనీయంగా ఉంది రోడ్డు పరిస్థితి. సిర్పూర్ శాసనసభ్యులు మరియు దండే విఠల్ గారికి తెలియజేయనది ఏమనగా మా రోడ్డు పరిస్థితి చూడండి, కొంచెం మొరం పోయడానికి కొన్ని నిధులు కేటాయించగలరని కోరుకుంటున్నాం. ప్రజల నుండి మేము మాట్లాడుతున్నాం ఏమంటే కర్జలి టు గుడెం దిమ్దా కేతీని గుడెం వెనకాల శివపల్లి, బోరుగుడ, కోయపల్లి ఇన్ని పల్లెటూర్లు ఉన్నవి. అన్ని గిరిజన ప్రాంతాలు. ఒక మెయిన్ రోడ్ ఇది. ఒక రోడ్డు ఈ విధంగా తయారవడానికి కారణం ఏంది? ఇది సిర్పూరు ఎమ్మెల్యే హరీష్ బాబు గారు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని చెప్పుకుంటున్న దండే విఠల్ గారు ఏం చేస్తున్నారు? మీరు ఈ రోడ్డును పరిశీలించారా? మీరు ఈ రోడ్డును చూసిన దాఖలాలు ఉన్నాయా? కనీసం మీరు మీ ఫండ్స్ నుంచి 5 లక్షలు వేసినా కానీ ఈ రోడ్డు అవుతుంది. అద్మానంగా ఎండాకాలం మీరు రోడ్డు పోసి ఈ విధంగా రోడ్డుకు మొరం పోసి పోసిన తెల్లారి నుంచి మళ్ళీ దిగబడుకుంటా ఇంత నిర్లక్ష్య పనులు చేసి ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ప్రజల గురించి పనిచేసేవాళ్ళు అయితే ఈ విధంగా చేసి ప్రజల కష్టాలను మీరు చూడాలి. ప్రజలను ఇబ్బంది పెట్టడం మీరు సరైనది కాదు. గూడెం ప్రాంతానికి ఇప్పుడు మీ రస్తే మీకు తెలుస్తుంది. ఖాళీ హరీష్ బాబు గారు మీరు టీవీలో డిబేట్ కూర్చొని మాట్లాడు కాదు. ప్రజల అవసరాల గురించి ప్రజలు మేము గెలిపించారు, మీకు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఈ విధంగా మీరు టీవీలలో మాట్లాడు, శాసనసభలో నేను మాట్లాడిన చెప్పుడు కాదు. ప్రతి గ్రామానికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటంటే వెళ్ళడానికి నిత్యావసర వసతులు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం ఉండాలి. ఫస్ట్ ప్రెగ్నెంట్ ఆడబిడ్డలైనా కానీ వెళ్ళడానికి వాళ్ళకు ఈ 104 ఎలా వస్తుంది, 108 ఎలా వస్తుంది మీరు పరిశీలించి మీకు చేత కాకుంటే ఇంట దండే విఠల్ గారు కానీ హరీష్ బాబు మీరు చేత కాకుంటే మాకు నిధులు ఇస్తలేరు, మాకు నిధులు లేవు, మా ఎమ్మెల్సీ నుంచి మీరు నిధులు లేవని చెప్పండి. మా ఊర్లో మేము చందాలు వసూలు చేసుకుని మేము రోడ్డు పోసుకుంటాం. లేకుంటే ఎవరైనా అధికారులు మాకు వేస్తే వాళ్ళని సంప్రదించి మేము రోడ్డు ఏమని బతికినర్థం చేస్తాం. కనుక మీరు ఏదైనా పరిశీలించి చేయండి. లేకుంటే మరుసటి ప్రోగ్రామ్ ఏముంటుందంటే తదుపరి ప్రోగ్రామ్ మీ ఫోటోలు తీసుకొని ఈ రోడ్డుని మీ ఫోటోలు తీసి రోడ్డుని ఫోటోలు తీసి ఆ ఫోటోల ఫ్లెక్సీల కాడ మీ ఫోటోలు అతికించి ఎన్ని జాగాల రోడ్డు ఖరాబ్ అయిందో అక్కడ మీ ఫోటోలు అతికించి మీ బ్యానర్లు అతికించి ఆ విధంగా మీకు బుద్ధి చెప్తామని చెబుతున్నాము. మీకు చేత కాకుండా మా దగ్గర డబ్బులు లేవని మీరు ప్రెస్ మీట్ చెప్పండి. మా ఊర్లో మేము చందాలు అడుక్కొని లేకుంటే ఎవరైనా పోసే అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర పోయి మేము బ్రతిమలాడి మాకు రోడ్డు వేయని చెప్తాము. కనీసం ఇట్లా ఎన్నో బండ్లు పోతాయి. మీరు ముత్తనపేట దగ్గర ఉన్నది ఒక 10 బండ్లను ఆపి మీరు ఈ రోడ్డు పోస్తే మాకు ఇంత ఇబ్బందులు ఉండవు. ఈ రోడ్లకెళ్ళి మీరు ఒక నడిచి చూడండి ఒకసారి. ఒక బండి పోతే స్కిడ్ అయి పడతాను. ప్రతి ఒక్క నైట్ డే వాహనాలు ఎన్నో నడుస్తున్నాయి. కొంచెమైనా మీరు ఆలోచించండి. మీకు కొంచెం చిత్తశుద్ధి ఉంటే గంట ఈ గూడెం గ్రామం ఈ మానేపల్లి బెల్ట్ నుంచి ప్రాంత ప్రజల మీద మీకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేసి మీరు చూపెట్టాలా. మీతో కాదనుకుంటే మేమే చేసుకుంటాం. ఈ పని కూడా మీరు అతి తొందరలో చేసి మా ఇబ్బందులని మీరు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. మాట్లాడే తమ్ముడు అది